నా ప్రీవియస్ వీడియోలో బీట్ మేకింగ్ ఎలా చేయాలో చెప్పాను. ఈ రోజు వీడియోలో ప్రాజెక్ట్ బోన్స్ అంటే ఏంటి, టెంప్లెట్స్ అంటే ఏంటి, మనం కొత్త టెంప్లెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఈ విషయాలైతే మనం తెలుసుకుందాం. ఈ రెండింటి గురించి మీరు తెలుసుకుంటే మీ వర్క్ ఫ్లో 10x ఫాస్ట్ లో ఉంటది. నా పాత వీడియోకి వచ్చిన కామెంట్స్ కూడా నేను ఈ వీడియోలో ఆన్సర్ అయితే చేస్తాను. సో మనం ఫస్ట్ టెంప్లెట్ అంటే ఏంటో చూద్దాం. సో FL స్టూడియోలో మనకి లెఫ్ట్ సైడ్ లో ఫైల్ అన్న ఆప్షన్ కనబడుతుంది. అది ఓపెన్ చేసి న్యూ ఫ్రమ్ టెంప్లెట్ అన్న ఆప్షన్ మనం క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కేటగిరీస్ అయితే కనబడతాయి. నేను బీట్స్ సాంగ్స్ చేస్తాను కాబట్టి సో నేనైతే అడ్వాన్స్ లో బ్రేక్ బీట్ అన్న టెంప్లెట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. నాకైతే ఒక ప్రాజెక్ట్ ఫైల్ అయితే ఓపెన్ అయింది. సో ఆల్రెడీ ఇక్కడ కొన్ని డ్రమ్ శాంపిల్స్ అలాగే మిక్సర్ లో కొన్ని ఎఫెక్ట్స్ అన్ని ఇన్సెట్ చేసి అయితే ఉన్నాయి. ఒక బ్రేక్ బీట్ తయారు చేసుకోవాలనుకుంటే నేను ఈ టెంప్లెట్ యూస్ చేసి అయితే నేను క్రియేట్ చేసుకుంటాను. ఈ టెంప్లెట్స్ వల్ల మనకి యూజ్ ఏంటంటే ఒక ఎంటీ ప్రాజెక్ట్ తీసుకొని దాంట్లో సౌండ్స్ అన్ని సో యాడ్ చేసి అలా కొంచెం టైం ప్రాసెస్ పడుతుంది కాబట్టి సో ఆల్రెడీ టెంప్లెట్లు అయితే కొన్ని ఆల్రెడీ మనకి ఇన్సెట్ చేసి ఉంటాయి, త్వరగా వెళ్ళి చేయడానికి వీలుంటది. మనమే ఒక కొత్త టెంప్లెట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో నేనైతే ఈ ప్రాజెక్ట్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను. సో ఒక కొత్త ప్రాజెక్ట్ తీసుకొని నేను నాకు ఇష్టమైన సౌండ్ లైబ్రరీస్ అయితే యాడ్ చేసి పెట్టుకుంటున్నాను. సో నేను ఒక 3 లైబ్రరీస్ అయితే ఇన్సెట్ చేసుకున్నాను. నేను మిక్సర్ ట్రాక్లో కూడా కొన్ని ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకున్నాను. సో నేను దీన్ని అయితే ఒక టెంప్లెట్ కింద అయితే క్రియేట్ చేస్తాను అనమాట. ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ టెంప్లెట్ అని ఉన్న ఆప్షన్ అయితే క్లిక్ చేసుకుందాం. సో ఇక్కడ నా పేరు అయితే రాసుకుంటున్నాను నేను. సో మనకైతే ఇలా ఒక ట్యాబ్ అయితే ఓపెన్ అయ్యి వస్తుంది అనమాట. సో ఓకే క్లిక్ చేసి సో ఫైల్లోకి వెళ్ళి న్యూ ఫ్రమ్ టెంప్లెట్ అన్న ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి నేను ఇందాక సేవ్ చేసిన టెంప్లెట్ అయితే మనకు కనిపిస్తుంది. సో దీన్ని అయితే ఓపెన్ చేద్దాం. సో చూసారు కదా, నేను క్రియేట్ చేసిన టెంప్లెట్ అయితే ఓపెన్ అయింది. సో ఈ విధంగా మన కస్టమ్ టెంప్లెట్ అయితే మనం క్రియేట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. మన కస్టమ్ టెంప్లెట్ మనకి డిఫాల్ట్గా ఎప్పుడు కావాలనుకుంటే సో మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి జనరల్ అన్న ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఈ కిందన డిఫాల్ట్ టెంప్లెట్ అని ఉంటుంది ఆప్షన్, అక్కడ ఎంటీ అని ఉన్నా కాడ ఇక్కడ మన ఫైల్ అయితే యాడ్ చేసుకుంటే మనం ఎప్పుడు ప్రాజెక్ట్ ఓపెన్ చేసి మన టెంప్లెటే మనకి ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ప్రాజెక్ట్ బోన్స్ అంటే ఏంటో చూద్దాం. ప్రాజెక్ట్ బోన్స్ 2 విధాలుగా వాడచ్చు. మన ప్రాజెక్ట్ ఎవరికైనా అది వేరే వ్యక్తికి షేర్ చేస్తున్నప్పుడు మన ప్రాజెక్ట్లో యూస్ అయిన శాంపిల్స్ అవన్నీ వేరే వాళ్ళ దగ్గర ఉండవు కాబట్టి సో దానికి సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా ప్రాజెక్ట్ బోన్స్ కింద సేవ్ చేసి మనం వేరే వారికి సెండ్ చేయొచ్చు. వాళ్ళు మన శాంపిల్స్ అయితే యూజ్ చేసుకుంటారు అనమాట. సో రెండో యూజ్ ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ అయితే చెప్తాను మీకు సింపుల్గా అర్థం అవడానికి. నేను 1 మంత్ బ్యాక్ సో 2 బీట్స్ అయితే నేను కంప్లీట్ చేశాను. అవి ఇక్కడ ఉన్నాయి అనుకుందాం. ఈ నెలలో నేను ఒక బీట్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. నేను ఆ బీట్ క్రియేట్ చేస్తున్నాను కానీ నాకు పోయిన సో పాత మంత్లో చేసిన ట్రాక్లో నుంచి నాకు ఒక ఆటోమేషన్ అయితే కావాలి. అందులో చేసిన ఆటోమేషన్ ఏదో ఒకటి నాకు ఆ పాత ట్రాక్ల నుంచి కావాలి. సో ఇప్పుడు నేను ఆ పాత ప్రాజెక్ట్ ఓపెన్ చేసి మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసుకొని ఈ ప్రాజెక్ట్లోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇదంతా తలపోటు వ్యవహారం కాబట్టి నేను నా పాత బీట్స్ని ప్రాజెక్ట్ బోన్స్ కింద సేవ్ చేసుకోను. నేను కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు నాకు పాత బీట్లో నుంచి ఏదైనా ఒక శాంపిల్ కానీ ఒక ఆటోమేషన్ కానీ స్కోర్ అయినా నాకు యూజ్ అవుతే నేను బ్రౌజర్లో నుంచి అయితే అది ఈజీగా యూజ్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఇప్పుడైతే మీకు ఒక ఎగ్జాంపుల్ అయితే మీకు చూపిస్తాను. సో మీరు ఇక్కడ చూస్తుందే ఆడియోనే రీమిక్స్ అనమాట. నేను నా యూట్యూబ్ పేజ్లో ఉంటుంది చూడండి, బ్యాక్ వెళ్ళి. సో ఆ ప్రాజెక్ట్ ఇది. సో నేనైతే ఇది ప్రాజెక్ట్ బోన్స్ కింద అయితే సేవ్ చేస్తున్నాను. ఫైల్లోకి వెళ్ళి ఎక్స్పోర్ట్ దగ్గర మనకి ఇక్కడ కిందకు వచ్చేస్తే ప్రాజెక్ట్ బోన్స్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది. సో అదైతే క్లిక్ చేస్తున్నాను నేను. సో నేను కొత్త ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తున్నాను, న్యూ అని. సో అది తీసుకుని నేను ఆ ఫోల్డర్లోకి అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. నేను ఈ ప్రాజెక్ట్లో ఏమేమి వాడానో అవన్నీ ఫైల్స్ కూడా నాకు ప్రాజెక్ట్ సేవ్ అయితే అయిపోతాయి అన్నమాట. సో ఈ ప్రాజెక్ట్ అయితే క్లోజ్ చేసి ఒక కొత్త ప్రాజెక్ట్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఆ పాత ప్రాజెక్ట్లో ఉన్న స్కోర్ అయితే కావాలన్నమాట. సో ఇటు సైడ్ మనకు బ్రౌజర్లో ప్రాజెక్ట్ బోన్స్ అన్న ఆప్షన్ అయితే కనబడుతుంది. సో అది ఓపెన్ చేసి మనం ఇక్కడ చూడండి ఇందాక మనం క్రియేట్ చేసాం కదా ఆ ఫైల్ అయితే ఇక్కడ ఉంది. సో దీన్ని ఓపెన్ చేసి ఇక్కడ స్కోర్ అన్న ఆప్షన్ అయితే చూద్దాం.
సో స్కోర్ చూడండి, నేను ఇది ఆ పాత ప్రాజెక్ట్లో వాడిన కార్డ్స్ అయితే. సో నాకు ఇది యూజ్ అవుతుంది అనుకుంటే నేను ఈ ప్రాజెక్ట్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాను. టెంప్లెట్స్, ప్రాజెక్ట్ బోన్స్ ఇలా యూజ్ చేస్తే మనకి మన వర్క్ ఫ్లో అయితే 10x ఫాస్ట్లో ఉంటుంది. సో ఈ 2 విషయాలు మీకు అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నాను. నా పాత వీడియోకి ఒక కామెంట్ అయితే వచ్చింది, ప్లీజ్ కొంచెం సాంగ్ టోటల్గా వచ్చేలా ఎపిసోడ్స్ పెట్టు బ్రో. నాకు తెలిసి బ్రో స్టార్ట్ టు ఫినిష్ వీడియో అడుగుతున్నాడు. సో అది చేయాలంటే ప్రతి స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రాక్టికల్గా చూపిస్తూ చేయాలన్నమాట. సో లెంత్ వీడియో అయిపోతుంది. సో నాకు కొత్త అనమాట ఎక్స్ప్లెయిన్ చేస్తూ కుక్ చేసి చెప్పడం. సో నేనైతే సూన్ ట్రై చేస్తాను అలాంటి వీడియో చేయడానికి ఒకటి. సో నెక్స్ట్ వీడియో సౌండ్ సెలెక్షన్ మీద అయితే ఉంటుంది. ఆ వీడియో టైటిల్ వచ్చేసి సౌండ్ సెలెక్షన్ లైక్ ఏ ప్రో అనమాట. సో ఆ వీడియో మాత్రం అస్సలే మిస్ అవ్వకండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు అందరికీ చాలా థ్యాంక్స్. ఇంకా మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. నేను దాని మీద ఒక వీడియో చేసి చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.